కన్న తండ్రి కూడా కాదనుకుంటున్నాడు అంటే అశోక్ గురించి ఇప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదు అన్నయ్య. వాడు చేసిన పనికి అక్కడే ప్రాణాలు తీయాల్సింది. తండ్రిని కాబట్టి ఆ పని చేయలేకపోయాను. చేసిందంతా అశోక్ అని అర్థమైంది. నీ మొహం చూపించొద్దు అని హాస్పిటల్ నుంచి బయటికి గెంటేశారట. కన్న తండ్రి అలా చేశాడంటే అశోక్ తట్టుకోలేడు. పద వెళ్ళి పలకరించొద్దాం. అశోక్, అశోక్, అశోక్. ఏంటంకుల్, అనాల్సిన వాళ్ళంతా అనేసిపోయారు. ఇప్పుడు మీరు కూడా అనాల్సినవి ఏమైనా ఉన్నాయా? నేనా? నిన్న? అది కల్లో కూడా జరగదు అశోక్. వాళ్ళందరిలాగే నేను నిన్ను తప్పు పడతానని ఎలా అనుకున్నావు? తప్పు పట్టరు అనుకున్న నాన్నగారే అలా మాట్లాడేశారు. ఇంకా మీరండంలో తప్పే ఉంది. ఎలా అంటాను అశోక్? నువ్వేంటో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నీ మనసేంటో నాకు తెలుసు. వాళ్ళంటే అన్నారనుకో, నువ్వేదో తప్పు చేసినట్టు, వాళ్ళన్నది నిజమే అన్నట్లుగా నువ్విలా డల్ అయిపోవడం ఏం బాలేదు. ఏం చేయమంటారు అంకుల్? అందరూ నన్ను ఇలా అపార్థం చేసుకుంటుంటే నాకెలా ఉంటుంది? నేను ఎలా మామూలుగా ఉండగలను? ఏనాడైనా ఒక్క మాట అన్ని నాన్నగారు కూడా నన్ను ఇలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేను అని ఆలోచించుకుంటే ఆ రాజాగాడు తలెగరేస్తాడు. దీనంతటికీ కారణం వాడే అని నాకు తెలుసు. వాడి చేతిలో నువ్వు ఓడిపోయినట్లు ఉండకూడదు. దెబ్బ తగిలినప్పుడే తిరగబడాలి. దెబ్బకి దెబ్బ తీసి చూపించాలి. మన గురించి అవతల వాడు ఆలోచించాలన్నా భయపడాలి. జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఇదే సూత్రం. లే బాబు, నువ్విలా డల్గా ఉంటే చూడలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకున్నంత ఇదిగా మా నాన్నగారు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నేను చెప్పుడు మాటలు వినను బాబు. అందుకే నీ గురించి నాకెన్ని చెప్పినా, నన్ను మార్చాలని చూసినా నిన్ను నేను అపార్థం చేసుకునేలా చేయలేకపోయాను. మీ నాన్నగారికి ఆ మాత్రం తెలియడం లేదా? చిన్నప్పటి నుంచి పెద్ద చేసిన ఆయనకి నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో ఆ మాత్రం అర్థం కాలేదా? చెప్పినా అర్థం చేసుకునేలా లేరంకుల్. ఏం మాయ చేశాడయ్యవాడు? అందరూ ఎలా తయారవుతున్నారు? మీ నాన్నగారికి వాడు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అంత పెద్ద మనిషి నలుగురికి న్యాయం చెప్తుంటాడు. ఎవరు చెడు అని ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడా? ఆయన ఆ మాత్రం తెలుసుకునుంటే ఇంకెవరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకునేవాడిని కాదంకుల్. ఇప్పుడైనా నువ్వు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాబు. పోయిన వాళ్ళు వాళ్లే తిరిగొస్తారు. నువ్వు నీ మంచితనం అర్థమైన రోజు వాళ్లే వెతుక్కుంటూ వస్తారు. ఈ మాత్రం ధైర్యాన్నిచ్చే వాళ్ళు లేరంకుల్. అంతా వాడి మాయలో పడిపోయారు. అశోక్, ఎవరు నీ పక్కన నిలబడినా నిలబడకపోయినా నీకు నేనున్నాను. 100 మంది 100 రకాలుగా చెప్పినా నేను నిన్ను అపార్థం చేసుకోవడం జరగదు. నువ్వేం బాధపడకు అశోక్. బ్యాడ్ టైం అంతే. మళ్ళీ నీ రోజు మొదలైనప్పుడు అందరూ నీ చుట్టూ తిరుగుతారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. రాదు, రప్పిస్తాను. అలాగే అందంగా ఉంటావు కదా.
ఓకే ఓకే ఓకే. ఈ చెయ్యి పట్టుకోవాల్సింది నువ్వే పట్టుకున్నావు. అది తప్ప? ఈ రోజు నాకు అర్థమైంది రాజా, నీ మనసులో నేనున్నాను. కేవలం అశోక్ కోసం అబద్ధం చెప్పావు. అశోక్కి నన్ను దగ్గర చేయడం కోసం నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు, అంతే కదూ? ఆ రోజు రెస్టారెంట్లో కేక్లోకి నిన్ను నెడితే మొహం అంతా కేక్తో కనిపించావే, అది గుర్తొస్తే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నేను కూడా నవ్వుకుంటూ ఉంటాను. అవును, నువ్వు పౌడర్ బదులు ఆ కేక్ రాసుకోకూడదు? ఇలా కన్నా అలాగే అందంగా ఉంటావు. ఏయ్ నిన్ను! అయ్యా, ఇలా నవ్వుకుంటూ సరదాగా ఉండాల్సిన మిమ్మల్ని వాడు అన్యాయం చేశాడు కదరా. నీ మొహంలో ఈ నవ్వు మాయమై చాలా రోజులైందని నాకు తెలుసురా. నన్ను సంతోషపెట్టడానికి ఈ నవ్వు నటిస్తున్నారు కదూ? అదేం లేదయ్యా. నాకు తెలుసులేరా, వాడి ఒక్కడి సంతోషం కోసం మీ ఇద్దరి జీవితాల్ని నాశనం చేశాడు కదరా. శభాష్, బాగుందండి. కొడుకుని కాదని ఆ కొడుకు జీవితంతో ఆడుకున్న ఈ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నారా? తప్పు ఎవరు చేశారో తెలుసు కాబట్టే చెడును వదిలేసి మంచి వెంటబడి వచ్చాను. అశోక్ చెడా అని వీళ్ళు చెప్పారా? స్నేహితుణ్ణి చంపాలి, నలుగురిలో తలెత్తుకోకుండా చెయ్యాలి అని చూసి అవేమీ కుదరక పాత ప్రేమని అడ్డం పెట్టుకుని అశోక్ కాపురంలో చిచ్చు పెట్టిన వీడు మంచివాడా? భర్తని వదిలేసి తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా బయటకొచ్చి వీడితో ఉంటూ అశోక్ పరువు తీసిన తను మంచిది. నష్టపోయిన అశోక్ మాత్రం చెడ్డవాడు. అంతేనా దొరగారు? అశోక్ మీ కొడుకండి, తననా మీరు అనుమానిస్తున్నారు? మీ పెంపకం మీద మీకున్న నమ్మకం ఇదేనా? చూడండి, దొరగారి గురించి తెలియకుండా మాట్లాడద్దు. నువ్వు నోర్మోయ్. నువ్వేంట్రా నాకు చెప్పేది? నువ్వు బయటికి తరిమేసిన నీ తల్లిని అశోక్ చేరదీశాడని అశోక్కి తన తండ్రిని దూరం చేయాలనుకుంటున్నావా? రాజా, నువ్వుండ్రా. నేను అశోక్ను వదిలేసి రావటానికి రాజాకి ఏ సంబంధం లేదు. వాడేమిటో ఎలా తయారయ్యాడో అర్థం చేసుకున్నాను కాబట్టే మొహాన 4 తిట్టేసి బయటకు వచ్చేశాను. మీ పెంపకాన్ని మీరు అర్థం చేసుకుంది ఇదేనా? మీకన్నా నేను బాగానే అర్థం చేసుకున్నాను. పెంపకం గురించి మీరు నాతో మాట్లాడద్దు. కట్టుకున్న వాడితో కాపురం చేయలేక కన్న కూతురు కన్నీళ్లతో ఇంటికి వస్తే మీరేం చేశారు? దగ్గరకు తీసుకుని ఓదార్చి కన్నీళ్లు తొడవాల్సింది పోయి మళ్ళీ ఆ కసాయి వాడి దగ్గరే వదిలేసొచ్చారు. కాదని బయటకొచ్చి తన కాళ్ల మీద తను నిలబడాలి అనుకుంటే వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు. అదా మీ పెంపకంలో ఉన్న నమ్మకం? రాజా తప్పు చేశాడా, అశోక్ తప్పు చేశాడా అంటే ముమ్మాటికి అశోకే తప్పు చేశాడు. రాజా అంటే ఏమిటో నాకు తెలుసు. వాడి గురించి మీరెవరూ నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దొరగారు, మీరు వీళ్ళ మాటల్లో పడిపోతున్నారు. వీళ్ళ మాటలు నమ్మి మీరు అశోక్ను వదిలేసి రావడం ఏంటండి?
అశోక్ అక్కడ అల్లాడిపోతున్నాడు. అశోక్ మీద కక్ష కట్టి వీడే అంతా చేసింది. వీడి మాయలో పడి నా కూతురు కూడా అశోక్కి ద్రోహం చేసి వీడి దగ్గరికి వచ్చేసింది. రాంప్రసాద్ గారు, మీరు మాట్లాడుతున్నది నా కోడల గురించి. అంతగా నచ్చితే మీ అల్లుడిని సంకరేసుకు తిరగండి, అంతేగాని నా పిల్లల్ని అంటే మాత్రం బాగుండదు. అర్థమైంది. మీరు పూర్తిగా వీళ్ల మాయలో పడిపోయారు. మీకు వీళ్ళు చేసిన తప్పేంటో అర్థమైన రోజు అశోక్ గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది. స్నేహితుడిని మోసం చేసినప్పుడు వాడి గొప్పతనం, కన్న కూతుర్ని అనుమానించినప్పుడు మీ గొప్పతనం నాకు బాగా అర్థమైంది. భార్యల్ని అనుమానించిన భర్తలు చాలా మంది ఉన్నారు. కూతుర్ని అనుమానించిన తండ్రి మాత్రం మీరే. పురాణాల్లో కూడా నాకు తెలిసి మీ అంత గొప్ప తండ్రి లేడు. మీరు వాడి గొప్పతనం గురించి చెప్పడానికి వచ్చారా? వెళ్ళండి. తెలుస్తుందండి. ఏదో ఒక రోజు మీ తప్పు మీకే తెలుస్తుంది. చూసారా మామయ్య గారు, డాడీ కూడా నన్నే అనుమానిస్తున్నారు. బాధపడకమ్మా. నిప్పులాంటి సీతమ్మని నిప్పులో దూకమన్న భర్తలున్న దేశం అమ్మా ఇది. ఆ రాముడు తన భార్య గొప్పతనాన్ని 10 మందికి చెప్పటానికి దూకమంటే ఈ రాక్షసుడు తన స్వార్థం కోసం నిన్ను నిప్పులోకి తోశాడు. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దమ్మా. నిజం తెలిసిన రోజు వాళ్లే నీ ముందు తలంచుకుంటారు. చివరికి నీ తండ్రైనా సరే. నా బండి మీద కూర్చున్నారేంటి? దిగండి. నువ్వా? పక్క వాళ్ళ వస్తువుల్ని ఆక్రమించుకునే అలవాటు ఇంకా పోలేదా? ఏంటలా ఉన్నావు? ఓ, బాధ కదూ? మీ నాన్నగారికి నిజం తెలిసి 4 మాటలు అన్నందుకే నీకెంత బాధగా ఉంటే రాజాకి ఇంకెంత బాధగా ఉండాలి. ఇన్నాళ్ళు అందరినీ బాధ పెట్టావు. ఇప్పుడైనా బాధ అంటే ఎలా ఉంటుందో అర్థమైందా? నాకు అర్థం కావాలని ఇదంతా చేశారా? మేమేం చేయలేదు. నీ పాపం పండి మీ నాన్నగారికి నిజం తెలిసింది. రాజాని ఎన్ని బాధలు పెట్టావు. తనని బాధ పెట్టినప్పుడల్లా సంతోషపడి ఉంటావుగా. మంచి మనిషి కన్నీళ్లను ఆ దేవుడు కూడా చూడలేదు. అందుకే ఆ బాధ నీకు అర్థమయ్యేలా చేశాడు. మా నాన్నగారికి నా గురించి లేనిపోని చెప్పి ఆయన దగ్గర నన్ను దోషించేశారు. ఏనాడు ఒక్క మాట కూడా అనే మనిషి నా మీద చెయ్యెత్తేలా చేశారు. అదే నీ పొరపాటు. నీ గురించి ఏమీ చెప్పకపోతేనే మీ నాన్నగారు అంత రియాక్ట్ అయ్యారు. అదే రాజా నోరు విప్పి చెప్పుంటే రాజా మీద మీ నాన్నగారుకున్న నమ్మకానికి కొట్టడం కాదు చంపేసుండేవారు. చేసింది మా నాన్నగారే కాబట్టి నాకది అవమానం కాదు. మా నాన్నగారు నన్ను దూరం పెట్టారని మీరందరూ చాలా సంతోషపడుతున్నట్టున్నారు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి సంతోషపడ్డానికి మేమేం నువ్వు కాదు. ఇప్పటికైనా చేసిన తప్పుల్ని తెలుసుకొని మనిషిగా బతకడానికి ట్రై చేయి. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది రాజాతో స్నేహం చేయడమే. రాజా కూడా నీలాంటి వాడయ్యుంటే నీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఇన్ని రోజులు నువ్వు బతుకుండేవాడివే కాదు. ఇప్పుడు నువ్వు బతికే బతుకు రాజా నీకిచ్చిన బోనస్. ఏంటి వింటున్నాను కదని తెగ మాట్లాడుతున్నావు? మా నాన్నగారు ఈరోజు నాకు దూరంగా మీకు దగ్గరగా ఉండొచ్చు. నేను ఆయన కొడుకుని. నన్ను కాదని ఆయన మీ దగ్గరే ఉండిపోడు. ఆయన తిరిగి నా దగ్గరకు వస్తాడు. నీకింకా నమ్మకం పోలేదా? రాజా లాంటి మంచి వ్యక్తి నీడ దొరికాక ఎవ్వరూ నీలాంటి వాడి మొహం చూడాలనుకోరు.
అయినా నువ్వు మారేంత వరకు రారు. రాజా దగ్గరే ఉండిపోతారు. రాజా 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 పెళ్లి కాకముందే అప్పుడే వాడేదో మొగుడైపోయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. ప్రతి దానికి వాడిని వెనకేసుకొస్తున్నావు. ఈ అశోక్ గురించి నీకు పూర్తిగా తెలీదు. చూస్తూ ఉండు, నన్ను ఇన్ని బాధలు పెట్టిన వాడెన్ని బాధలు పడతాడు. సంతోషం అనేది వాడి జీవితంలో లేకుండా చేస్తాను. వాడి జీవితంలో లేదు అంటే నీ జీవితంలో కూడా లేనట్లేగా. వాడితో పెళ్లి నీ కల కాదు, ఆ కల కలగానే మిగిలిపోతుంది. మా నాన్నగారి దగ్గర నన్ను చెడ్డవాణ్ణి చేసినందుకు వాణ్ణి అంత ఈజీగా వదలను. అశోక్ గారితో ఎందుకు పెట్టుకున్నాను రా అని తలుచుకొని చావాలి. చెప్పు వాడికి. అనుకోకుండా ఒక తప్పు చేయాల్సి వచ్చింది. ఆ తప్పు మరో 10 తప్పులు చేయించింది. అదే అమ్మాయిని రాజాగాడు ప్రేమించాడు. నాదనుకున్న అమ్మాయిని వాడు ప్రేమించడం తట్టుకోలేకపోయాను. నేరుగా దెబ్బ కొడితే అందరిలో చెడ్డవాడినైపోతాను. అందుకే నా మంచితనాన్ని అడ్డు పెట్టుకొని మెల్లమెల్లగా మూడో కంటికి తెలియకుండా ఆ రాజాగాడిని దెబ్బ కొడుతూ వచ్చాను. ఇప్పుడు అదొచ్చి నిజం చెప్పింది అంటే నేనేంటో నా లలితకు కూడా తెలిసిపోతుంది. అందుకే అది బ్రతకూడదు. ఇది బ్రతికుండడం నాకంత మంచిది కాదు. లేపేయండి. అమ్మా లల్లి, ఏమ్మా జరిగిన నష్టాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు కదూ? అదేం లేదు మామయ్య గారు. ఇల్లంతా వదిలేసి ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు అంటేనే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆలోచించడానికి ఏముంది మామయ్య గారు? ఏమీ తోచక ఇలా వచ్చి కూర్చున్నాను అంతే. నా ఆరోగ్యం కోసం నీ బాధను కూడా దాచిపెట్టుకుంటున్నావా అమ్మా? నువ్వు దాచిపెట్టినా నష్టపోయిన నీ జీవితం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఇందులో నా తప్పు ఉంది అమ్మా. వాడంత నీచుడవుతాడని తెలియక ఆ రోజు వాడిని పెళ్లి చేసుకోమని నేను ప్రోత్సహించాను. నా తలరాత ఇలా రాసుంటే ఎవరు మాత్రం చేయగలిగిందేముంది? పెళ్ళయ్యాక ఇలా కష్టాలు పడాలనుంది, కష్టపడుతున్నాను. పోయింది తిరిగి రాదు అని తెలిసినప్పుడు ఆలోచించడం ఎందుకు మామయ్య గారు? అలా అని నీ బాధని చూస్తూ కూర్చోలేం కదమ్మా. ఏం చేస్తారు మామయ్య గారు? మనుషులు రకరకాలుగా బతికేస్తుంటారమ్మా. రేపటి మీద ఆశతో కొంతమంది, ప్రతిరోజు నిరాశతో కొంతమంది. నువ్వెలా బతకాలనుకుంటున్నావు? అశోక్ మారతాడు, మళ్ళీ మా కాపురం చక్కబడుతుంది అన్న ఆశతోనా?
ఇక ఈ జీవితం ఇంతే అన్న నిరాశతోనా? ఆశపడ్డానికి ఏమీ లేదు మామయ్య గారు. ఇక ఈ జీవితం ఇంతే అనుకుని బ్రతకాల్సిందే. అలా ఎందుకు బతకాలమ్మా? ఎంతైనా కట్టుకున్న భర్త రోజులు మారే కొద్దీ కోపావేశాలు మారిపోతాయి. అలాగే నీలో ఈ కోపం రేపు ఉండకపోవచ్చు. మళ్ళీ అశోక్తో కలిసి కాపురం చేయొచ్చేమోగా. అది మాత్రం జరగదు మామయ్య గారు. ఆవేశంలో హత్యలు చేసే ఒక హంతకుడితో అయినా కాపురం చేయొచ్చేమో గాని ఒక మోసగాడితో కాపురం చేయలేను. అది నా మీద ఇంత నింద వేసిన తర్వాత కూడా ప్రాణం పోయిన అశోక్తో కాపురం చేయడం జరగదు. మరి ఇలా ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? ఒంటరిగా ఏముంది మామయ్య గారు? జీవితకాలం మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయిగా. అవి నన్నెలాగూ ఎక్కువ రోజులు బ్రతకనివ్వవు. బ్రతకగలిగినంత కాలం ఇలాగే బ్రతికేస్తాను. తోడు లేని ఆడపిల్లంటే తోడేళ్ల గుంపు మధ్య జింకపిల్ల బతుకవుతుందమ్మా. ఒంటరిగా ఎంతమంది బ్రతకడం లేదు మామయ్య గారు. వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా బతకటం కష్టం కాదని అనిపిస్తుందమ్మా. వయసు మీద పడ్డాక చేతికర్రే చేతోడు అయినప్పుడు అప్పుడు తప్పు చేశామని ప్రతి క్షణం అనిపిస్తుంది. ఆ పరిస్థితి నీకు రాకూడదమ్మా. అందుకే చెప్పండి మామయ్య గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. నీ జీవితం ఇలా కావటానికి నేనొక కారణం అన్న బాధ నన్ను నిద్రపోనివ్వటం లేదు. పోనీ పిల్లల్ని చూసుకుంటూ అలాగే బతికేస్తావు అనుకుంటే ఆ అవకాశం కూడా లేదు. అందుకే నీకు మళ్ళీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మామయ్య గారు, తప్పే ఉందమ్మా. వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసి తప్పు చేసింది మేము. మా తప్పుకు నువ్వెందుకు బాధపడాలి? అందుకే చేసిన తప్పుని ఈ విధంగా సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ పెళ్ళేంటి మామయ్య గారు? ఒక్కసారి నష్టపోయింది చాలు. మరొక దెబ్బ తినే శక్తి నాకు లేదు. ప్రతిసారి ఇలాగే ఎందుకు అవుతుందమ్మా? ఏం కాదు, ఈసారన్న మంచి సంబంధం చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. వద్దు మామయ్య గారు, నా జీవితం ఇలా గడిచిపోతే చాలు. అటు కట్టుకున్నవాడు కాదని ఇటు కన్నవాళ్ళు కాదని ఒంటరిగా ఎంతకాలమని ఉంటావమ్మా? నా మాట విను. వద్దు, పెళ్ళనేది నాకు అచ్చుబాటు లేదని నాకు అర్థమైపోయింది. నన్ను ఇలా ఉండనివ్వండి ప్లీజ్. దారి తప్పిన నీ జీవితాన్ని దారిలో పెట్టవలసిన బాధ్యత నాదేనమ్మా. లల్లీకి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ అనుమతి కోసం నేను ఇక్కడికి రాలేదు. మీ నాన్నగారు లల్లీకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు.